ఈరోజైతే నేను శనక్కాయ పొడి చేసి చూపించబోతున్నాను. శనక్కాయ పొడే కదా అందరూ చేసుకుంటుంటారు. ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారేమో. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మీరు ప్రయాణాల్లో చేసేటప్పుడు ఏదైనా పూరి ఇట్లాంటివి తీసుకుపోతుంటాం కదా! ఈ విధంగా పొడి గాని చేసి పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉప్మాలోకి గానీ, చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ, సేమియా ఉప్మాలోకి గానీ అన్నిట్లోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి గనక వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పిల్లలకి హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసి పంపించండి. లేదా మీ పిల్లలు ఎక్కడన్నా జాబ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా మీరు కన్నా చేసి పెట్టి పంపించినట్లయితే వాళ్ళకు ఇష్టంగా తింటారు. నేనైతే మా అబ్బాయికైతే చేశాననమాట ఈ విధంగా. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే కారానికి తగ్గట్టుగా ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను. తరువాత పిల్లలు కరివేపాకు తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా మనము పొళ్ళల్లో వేసి పెట్టినట్లయితే వాళ్ళకు మంచి న్యూట్రిషన్స్ అనేటివి అందుతాయన్నమాట. తర్వాత శనక్కాయ పప్పులు ఒక 3/4 కేజీ అయితే తీసుకున్నాను. వీటిని కూడా వేయించేసేసి పొట్టు తీసేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు, జీలకర్ర కూడా వేయించుకున్నాను కదా ముందుగానే. జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కాస్త బరకగా దంచుకున్న తర్వాత కొంచెము రుచికి సరిపడా ఉప్పు ముందుగానే వేసేసుకుంటున్నాను. తర్వాత వేసుకున్నట్లయితే శనక్కాయ పప్పుల్లో అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది కాబట్టి ముందుగా వేసుకున్నట్లయితే ఉప్పు బాగా ఈవెన్‌గా అన్నింటికి పడుతుందనమాట మన పొడికి అంతటికీను. తర్వాత ఈ విధంగా శనక్కాయ పప్పులు నేను వీడియోలో చూపించిన విధంగా శనక్కాయ పప్పులు అక్కడక్కడ మన పంటికి తగులుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. బరకగా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా చేసుకున్నట్లయితే నూనెగా ముద్దగా అయిపోతుంది. అప్పుడప్పుడు ఆపి కాస్త వేసుకుంటూ ఉన్నట్లయితే మిక్సీ పట్టుకొని ఈ విధంగా మనకు పొడిలాడుతూ వస్తుందన్నమాట శనక్కాయ పొడి అనేది. లాస్ట్లో నేను తెల్లగడ్డ చూపించాను కదా, ఒక గడ్డ మొత్తము ఈ విధంగా పాయలు తీసేసుకొని వేసుకొని ముందుగా వేసి పెట్టుకున్న నేను కొద్దిగా వేసుకున్నాను అనమాట. మిక్సీ పెద్దది లేదు, చిన్నది ఉంది కాబట్టి ఒక 2 సార్లు వేసుకున్నాను అనమాట. ఈ పొడిని అంతటినీ బాగా కలుపుకుంటే ఇండ్లంతా గుమగుమలాడుతూ ఉంటుంది. నేనైతే వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నాను, నెయ్యి వేసేసుకొని. ఇంట్లో వాళ్ళకైతే మా పిల్లలకి అందరైతే చపాతీలోకి చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. ఈ విధంగా బయటికి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి వేసుకొని తిని చూడండి. చాలా బాగుంటుంది. నేనైతే మా అబ్బాయికి అయితే చేసేసి ఈ విధంగా ఎయిర్‌టైట్ కంటైనర్లో పెట్టేసేసి పంపించానన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే వాళ్ళకు ఇది మహా అంటే ఒక 10 రోజులు వస్తుంది. యూజ్ అండ్ త్రో కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టి పంపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.